बीआरएस के कारगुजार सदर केटीआर ने पार्टी कारकुनान और आवाम से अपील की है कि वो वज़ीर आला रेवंत रेड्डी की जानिब से बल्दियाती इंतखाबात के दौरान फैलाए जा रहे गालियों के जाल में ना फंसें और असल अवामी मसाइल पर ही तवज्जो मरकूज़ रखें। उन्होंने कहा कि रेवंत रेड्डी अपनी नाकामियों और वादों की अदम तकमील को छुपाने के लिए गैर शाइस्ता ज़बान इस्तेमाल कर रहे हैं और सियासी बहस को भड़का रहे हैं। केटीआर ने कहा कि केसीआर वो कायद है जिन्होंने 14 साल की जिद्दोजहद के बाद अलहदा तेलंगाना का ख्वाब पूरा किया। उन्होंने इल्ज़ाम लगाया कि मौजूदा हुकूमत की बदउनवानियों और अवामी मसाइल जैसे किसानों की मुश्किलात, तलबा की फ़ीस रियम्बर्समेंट, गुरुकुल स्कूलों की हालत, मुलाजिमीन के बकाया जा से तवज्जो हटाने के लिए शख्सी हमले किए जा रहे हैं। केटीआर ने अवाम से अपील की है कि वो बल्दियाती इंतखाबात में इन्हीं मसाइल पर हुकूमत से सवाल करें और बीआरएस के तमाम उम्मीदवारों को कामयाब बनाएं। బీడీలు చుట్టే ఆడబిడ్డలు ఎన్నడన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు మీ గురించి ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేసిండా? ఏ ముఖ్యమంత్రి రూపాయి ఇచ్చిండా? మీకు ఇచ్చిండా? అది వరకున్న కాంగ్రెస్ ఓడు, టీడీపీ ఓడు ఎవడన్నా ఒక రూపాయి ఇచ్చిండా? కొన్ని కేసీఆర్ ఏమన్నా ఓట్ల కోసం మీకు దొంగ మాటలు చెప్పిండా? రేవంత్ రెడ్డి లెక్క ఇగో మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చిండా? మీకు మీ ఎమ్మెల్యే రాసిచ్చినట్టు ఏం చెప్పిండు కేసీఆర్ గారు? ఏమన్నాడు అన్నాడు? అమ్మా మీరు తెలంగాణలో నన్ను ముఖ్యమంత్రి చేస్తే పేదవాళ్ళను గరీబులను కడుపులో పెట్టి చూసుకుంటా అన్నాడు. మరి ఇవాళ కేసీఆర్ గారు ఏం చేసిండు మీకోసం? ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 4.5 లక్షల మంది మా ఆడబిడ్డలకు మన వేములవాడలో, సిరిసిల్లలో, కోరుట్లలో, మెట్పల్లిలో ఎక్కడైతే బీడీలు చుట్టే అక్క చెల్లెలు ఉంటారో 4.5 లక్షల మందికి నెలకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చిన నాయకుడు కేసీఆర్ కాదా? ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు మీ ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పి 2,000 వచ్చేటోళ్ళందరికీ 100 రోజుల్లో పల్లె 4,000 ఇస్తా అని చెప్పి బాండ్ పేపర్ మీద రాసియలేదా? 7,000 మీ దగ్గరకు వచ్చి ఇదారు చచ్చిపిక్తా ఆయన ఓడిపోతే నేను 4 సార్లు ఓడిపోయినా చచ్చిపోతా అంటున్నా కదా మీరు ఓట్లేసింది. సానుభూతి డైలాగులకే కదా ఓట్లేసింది. ఆ రోజు నేను వచ్చిన ఏంలాడకు ఏం చెప్పినా మీకు? ఆయన చచ్చిపోతాడో లేదో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ ఓడితే మనం చస్తామని చెప్పినా అయిందా? ఇప్పుడు మరి మార్పు బాగున్నదా? యూరియా బస్తా దొరకలేదు రైతులకు, మార్పు బాగుందా? ఫిబ్రవరి 6వ తారీఖు రైతు బంధు వడలేదు, మార్పు బాగుందా? 2 నెలల పెన్షన్ కొట్టిండు, 2,000 పెన్షన్ కూడా మార్పు బాగుందా? 4,000 పెన్షన్ అన్నాడు, ఉన్న 2,000 కూడా 2 నెలలు ఇయ్యలే. 2 సార్లు రైతు బంధు కూడా ఇయ్యలే. ఇది వాస్తవమా కాదా ఆలోచన చేయండి. వేములవాడకు ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి పని జరిగిందా ఆలోచన చేయండి. అయిందా ఎవరికన్నా రూపాయి లాభం? ఏం జరిగిందంటే ఫ్రీ బస్ ఎక్కిండ్రి, తిరుగుండ్రి, అంతే. ఇక కొండగట్టు పోయిరాండ్రి, ధర్మపురి పోయిరాండ్రి, జగిత్యాల పోయిరాండ్రి, తిరుగురి, అంతే. ఇంకా తప్ప ఏం చేయలే. మేనకోడలు పెళ్లి చేసుకుంటే ఎట్లయితే మేనమామ కట్నం పెడతాడో అట్లా 15 లక్షల మందికి ఆడపిల్లలకి నెలకు 1,116 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి కింద పెళ్లిళ్ళు చేసిండు. ఆ రోజు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఆయన 1,00,000 రూపాయలు ఇస్తుండు, మేమేమిస్తామన్నారు? ఏమిటిది మరి? పడ్డదా వేములాడలు అందరి ఖాతాల తులం బంగారం? మరి ఎత్తారా? అయినా కూడా గుద్దుతారా మళ్ళా కాంగ్రెస్ కోట్లు? ఒకసారి మోసం జరిగితే, ఒకసారి మోసపోతే, మొదటిసారి మోసం చేస్తే మోసం చేసిన తప్పైతుంది. కానీ రెండోసారి కూడా అవే దొంగ మాటలకు మనం మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది. వాళ్ళు మీకు కడుపు మీద కొట్టంగా, వాళ్ళు మీకు ఇస్తానన్నది ఇయ్యకపోగా ఉన్నది కూడా వీక్ పారేస్తుంటే అయినా కూడా కాంగ్రెస్ కోటేస్తామంటే అన్యాయం అవుతుందా లేదా, మోసం ఎవరికి జరుగుతుందో మీరు ఆలోచన చేయండి.